అపవాది 1000 సంవత్సరముల వరకు అగాధంలో ఇక బంధించబడును. ఆపై అతడు మరలా విడవబడతాడు. భూమి స్వస్థత పొందుతుంది. మరో 1000 సంవత్సరాలు భూమిపై పరిశుద్ధుల పట్టణం స్థాపించబడి క్రీస్తుతో కూడా పరిశుద్ధులు 1000 సంవత్సరాలు రాజ్యము చేయదు. యెషయా 65:17-25 వరకు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. అక్కడ ఈకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు. పాపాత్ముడే శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రకటన 24 ప్రకారము, 1 కొరింథీ 6:2 ప్రకారం పరిశుద్ధులు ఆ 1000 సంవత్సరాలు కూడా విమర్శ చేయుచు భూజనులకు తీర్పు తీర్చుచు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. సంవత్సరాలు అనంతరం అపవాది కొంతకాలం విడవబడును. భూమి అందంతటా లెక్కకు సముద్రపు ఇసుకబలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి యుద్ధమునకు వారిని పోగు చేయు. వారు పరిశుద్ధుల శిబిరము, ప్రియమైన పట్టణము అనగా యెరూషలేమును వాళ్ళు ముట్టడించి ఉన్నప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి ఆ యొక్క సైన్యమును దహించు. ప్రకటన 20:8-9. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఉన్న అగ్ని గంధకాలు గల గుండములో ఈసారి అపవాది కూడా పడవేయబడి అక్కడ బంధింపబడి వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధపడుచు